వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా క్రియేషన్స్ 2013. ఇక్కడ ముందుగా ఏదైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక లైక్ చేసి ఈ వీడియో స్టార్ట్ చేయండి. ఇక్కడ నేను ఫ్రైడ్ ఇప్పి ఎగ్ మసాలా చేశాను. సూపర్ టేస్ట్ ఉంది. ముందుగా ఎలా తయారు చేసుకున్నా చూద్దాం. ఇక్కడ ఒక గిన్నెలో ఒక వాటర్ బాయిల్ చేసుకుందాం, ఎందుకంటే దాంట్లో ఉన్న నూడిల్స్ కుక్ చేసుకోవాలి కాబట్టి. ఇక్కడ నేను ఒక 3 ఎగ్స్, ఒక ఆనియన్, అలాగే కొన్ని పచ్చిమిర్చి, అలాగే ఇక్కడ కావాల్సిన ఇప్పి తీసుకున్నాను అనమాట. ఇక్కడ వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను ఇక్కడ 3 రోల్స్ తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోండి. ఇక్కడ నేను 3 రోల్స్ నూడిల్స్ తీసుకొని కుక్ చేసుకున్నాను. కుక్ అయితేనే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది ఫ్రైడ్ ఇప్పి మసాలా కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా కుక్ చేసుకుంటే ఆ నూడిల్స్ అనేటివి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. కొద్దిసేపు మూత పెట్టిన తర్వాత బాయిల్ చేసుకుందాం. అవి బాగా బాయిల్ అయిన తర్వాత ఒక స్టెయినర్లో తీసుకొని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే అవి కొద్దిగా చల్లారితే మనకు ఫ్రై చేసేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం. పచ్చిమిర్చి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి దీంట్లోకి కట్ చేసుకుని ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయితేనే, పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఫ్రై అయితే మనకు తినేటప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. మూత ఎందుకు పెడతామంటే మూత పెట్టడం వల్ల ఆనియన్ అనేది తొందరగా కుక్ అవుతుంది అనమాట. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ చూస్తుంటే ఆనియన్ కూడా బాగా కుక్ అవుతుంది అనమాట. ఇక్కడ నూడిల్స్ కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి చాలా బాగున్నాయి, విడివిడిగా వచ్చినాయి అనమాట. కొంచెం ముద్దగా కాకుండా బాగా సపరేట్గా చాలా బాగున్నాయి. ఇక్కడ ఆనియన్ బాగా ఫ్రై అయింది కాబట్టి మనం ఇక్కడ నేను 3 ఎగ్స్ అని చెప్పాను కదా, 3 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 3 ఎగ్స్ పగలగొట్టి దాంట్లో 3 ఎగ్స్ వేసుకున్నాను. మీకు క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ పెంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. ఎగ్స్ కూడా బాగా ఫ్రై అవుతున్నాయి, ఎందుకంటే ఇది ఫ్రైడ్ ఇప్పి ఎగ్ మసాలా కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మామూలుగా మనము ఆమ్లెట్ లాగా కొంత పెద్దగా ఎగ్ తెలుస్తుంది, అలా కాకుండా బాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న పీసులుగా కనిపిస్తే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ కారం కొద్దిగా వేసుకున్నానండి, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే చప్పగా లేకుండా ఉండాలంటే కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. కావాలంటే మనం ఏదైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా బాయిల్డ్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మనము ఒక ప్యాకెట్, దాంట్లో ఇప్పి మసాలా ప్యాకెట్ వస్తుంది కదా, దానికి ఒక ప్యాకెట్ యాడ్ చేసుకుని అది కూడా బాగా ఫ్రై అయితేనే మనకు తినే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము నూడిల్స్ని కుక్ చేసి పెట్టుకున్నాం కదా, నూడిల్స్ కూడా యాడ్ చేసుకున్నాం. నూడిల్స్ యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీంట్లో కలుపుకున్న తర్వాత ముందు ఒక ప్యాకెట్ వేస్తాం కదా, ఇప్పుడు ఒక ప్యాకెట్ వేస్తాం. ఒక ప్యాకెట్ వేసి ఆ మసాలా కూడా బాగా దాంట్లోకి కలిసిపోయేలాగా మనం కలుపుకున్న తర్వాత టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీ పిల్లలకు కూడా ఇలా తయారు చేసి పెట్టండి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తాను లాస్ట్లో. సూపర్ టేస్టీ ఫ్రైడ్ ఇప్పి మసాలా రెడీ అండి. పిల్లలకైతే ఫేవరెట్ అయిపోయిందండి. ఇంకా మా పిల్లలు అడిగినప్పుడల్లా ఇదే చేయమని అడుగుతారు, అంత బాగుంది అనమాట. సూపర్ టేస్టీ ఫ్రైడ్ ఇప్పి మసాలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.